ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా మీరందరూ లాస్ట్ 1 వీక్ నుంచి గమనిస్తుంటారు. ఈ ఆనియన్స్ ది సబ్జెక్ట్లో ఫార్మర్స్ చాలా ఆందోళనగా ఉండ్రి. తెచ్చే మార్కెట్ యార్డ్కి తెచ్చే పంటని ఇక్కడ ఎవరు కొనేవాళ్ళు లేకుండా పరిస్థితి ఉండింది. ఇమీడియట్గా సెక్రటరీ గారు, మా చైర్మన్, వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా దృష్టికి తీసుకొని రావడము, సార్ ఇది రైతులు చాలా నష్టపోతున్నారు, చాలా బాధల్లో ఉన్నారు అని చెప్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవడము, సమాచారం సబ్జెక్ట్ ఏమనేది అంతా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా మన ప్రభుత్వంలో అంటే 2014లో ఉన్నప్పుడు అప్పుడు ఒక 600కి పెట్టి కొనడం జరిగింది 100 కేజీలు. తర్వాత ఇంకోసారి 700 రూపాయలకేమో కొనడం జరిగింది. ఇట్లా రైతులకి నష్టం వచ్చినప్పుడు ఈసారి స్టడీ చేసి చంద్రబాబు గారు అఫీషియల్స్తో డిస్కస్ చేసి 1200 రూపాయలు అంటే మార్కెట్ కన్నా తక్కువ ఉండేదానికన్నా ఎక్కువ పెట్టి కొనడం జరిగింది. మార్కెట్లో చాలా తక్కువ ఉంది, 600-700 రూపాయలకే ఉందన్నమాట. మనం 1200 రూపాయలకి కొనడం రైతులకి ఎక్కడ నష్టపోరాదనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఫస్ట్ మన కర్నూలు మార్కెట్ యార్డ్కి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ప్రతి ఒక్కరు కూడా రైతులు వచ్చే వాళ్ళందరూ కూడా సేల్ చేసుకొని అట్లీస్ట్ తీవ్రంగా నష్టపోకుండా, కొంతమంది కొంత నష్టం ఉంటుంది, లేకపోతే ఇంకా ఎక్కువ నష్టపోతే వాళ్ళు పెట్టుబడులు పెట్టిండేది అంతా జీరో వచ్చిందంటే చాలా కష్టాల్లో పోతుంది. మా ప్రభుత్వంలోనే ఇట్లాంటివన్నీ అయ్యేదానికి పరిస్థితి అని ఓన్లీ లీడర్ లైక్ చంద్రబాబు గారు ఉంటేనే ఇట్లాంటి సాధ్యం, అది అందరూ గమనించాలా. లేకపోతే ఇష్యూ ఇట్లాంటి ఉంది మన రాష్ట్రంలో, మన కర్నూలు మార్కెట్ యార్డ్కి ఇది ఇవ్వడం అనమాట ఈ ఫెసిలిటీ. ఇప్పుడు ఇక్కడి నుంచి త్రూఅవుట్ స్టేట్కి కూడా ఇక్కడ మార్కెట్ నుంచి కొనడం, సప్లై చేసేదానికి రైతు బజార్లకు స్టేట్ వైడ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు ఏదన్నా ఉన్న ఫార్మర్స్కి రైతులకి కానీ ఎక్కడైనా తీవ్రంగా నష్టపోయేది ఉందంటే ముందుకు వచ్చి ఆదుకునే దాంట్లో మా చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఉంటారు. అది అందరూ కూడా గమనించాలా. ఎప్పుడైనా ఏమన్నా ఉన్నా ఇప్పుడు కూడా చూస్తే ఈ మధ్యలో నీళ్లు కూడా తీసుకోపోయేదానికి కుప్పంకి తీసుకోపోయేది, ఇట్లాంటివన్నీ వేరియస్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ ఆలోచించి చేసేదానికి ఓన్లీ లీడర్ లైక్ చంద్రబాబు గారే పాసిబుల్ అండి. స్పెసిఫిక్గా ఫార్మర్స్కి నష్టపోయేది ఏదన్నా ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేది ప్రభుత్వం మాది. సో దీంట్లో జస్ట్ మీరు చూస్తే 3 డేస్లో మాకు సబ్జెక్ట్ రావడం, ఇమీడియట్గా డెసిషన్ ఇవ్వడం, ఇమీడియట్గా మార్కెట్ ఫెడ్ వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి పర్చేజ్ చేయడం. సో దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు అండ్ ఎన్డీఏ ప్రభుత్వం.